గవర్నర్ శివప్రతాప్ శుక్లాని కలిసి వినతి పత్రం ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తర్వాత డిఎస్పీ పార్టీకి సంబంధించి దాంట్లో ప్రధానంగా RRR భూ నిర్వాసితులకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, వారికి న్యాయం చేయాలి, భూములు కోల్పోతున్న వారికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రక్షణ సేన సంబంధించినటువంటి నాయకులు శివారెడ్డి, తర్వాత నరసింహరావు వీళ్ళందరూ ఉన్నారు, కోలా శ్రీనివాసరావు ఉన్నారు. మాట్లాడదాం, వీళ్ళందరితో మాట్లాడదాం. శివారెడ్డి గారు, ఏం రిప్రజెంటేషన్? RRR భూములు కోల్పోయిన ఉండరు, వేలాది ఎకరాలు దాదాపుగా కోల్పోయిన రైతుల కోసం ఎన్నో మార్లు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ ప్యాడ్లు ఇవ్వడం జరిగింది, మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఎవ్వరు పట్టించుకోకపోవడంతో ఈరోజు గవర్నర్ గారికి అందరు రైతులను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు మంచిగానే స్పందించడం జరిగింది. గవర్నర్ గారు త్వరగా చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తేనే సరే, లేకపోతే మాకు ఉద్యమం కొత్త ఏం కాదు, ఉద్యమాలు చేయడం కొత్తగా మళ్ళా మేము రోడ్డు మీదకి ఎక్కి ఖచ్చితంగా భూబాధితులకి అయితే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖమ్మంకి సంబంధించినటువంటి బాధితులు ఇప్పుడు భూ నిర్వాసులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, ఓవరాల్గా వాళ్ళు ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటారు అంటే భూములు పోతే భూమి ఏమని చెప్పేసి ఇల్లు ఊళ్ళు అన్ని పొలాలు పోతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏముండాలనుకుంటున్నారు? అయితే వాళ్ళకు దాదాపుగా వేలాది మందికి వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగింది. అయితే అలా కౌంట్ చేస్తే ప్రభుత్వం కౌంట్ చేసి 700 నుంచి 800 మంది అని చెప్పారు వెలుగుమట్ల గ్రామంలో ముఖ్యంగా. అయితే అక్కడ మేము ఆ రోజు ఉద్యమం చేసి పోరాటం చేస్తే అందులో భాగంగా 350 ఇండ్లు అప్పుడు వెంటనే అలాట్ చేయడం జరిగింది. కానీ అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కేవలం 300 ఇండ్లు మాత్రం అలాట్ చేసిన చెప్పుకోరు, కానీ ఎక్కడ అలాట్ చేసిరు, ఏం చేసిరు అనేది, ఏమి ఇచ్చారని ఓన్లీ ఇండ్లు మాత్రమే కోల్పోలే. వాళ్ళ చాలా మటుకు చాలా వ్యక్తిగతంగా కూడా చాలా కోల్పోయారు. అవన్నీ కూడా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళకు కూడా వెంటనే న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ విషయంలో కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పోరాటం చేస్తామంటారు, సంయుక్తంగా ఉంటుందా టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ రెండు కలిపి చేస్తారా? మేము ఇద్దరం కలిసి ఆ రోజు మేము టీఆర్ఎస్ పార్టీ లేనప్పుడే ఇద్దరం కలిసి మా జాగృతి ఉన్నప్పుడు కలిసి చేసినాం. అదే ఒప్పందం ప్రకారంగా మా అధ్యక్షురాలు ఆలోచన ప్రకారం ఇద్దరం కలిసి మళ్ళీ పోరాటం చేస్తాం. మేము బలంగా పార్టీగా బలమైన పార్టీ ఉన్నప్పటికీ ఇంకా ఎవరైనా వచ్చినా కానీ కలుపుకొని ఉద్యమం చేస్తాం. ఏ అంశాలపైన ఫోకస్ చేస్తూ ఉంది రక్షణ? విద్య, ఉద్యోగము, పాంచజన్యం అని ఒక ఐదు విషయాలను తీసుకొని ముందుకెళ్తున్నాం మేము. కానీ ముఖ్యంగా ఏంటిదంటే ఇప్పుడు విద్య అనేది చాలా అవసరం ఉంది. అదేవిధంగా ఆరోగ్యం, ఉచిత విద్య అంటే ఈరోజు విద్య వల్లనే చాలామంది కూడా రోడ్ల పాలు అవుతున్నారు. ఎందుకంటే కొనుక్కునేటట్టు అయింది, కానీ ఈరోజు విద్య అనేది ఖాళీ ధనికులకు మాత్రమే పరిమితమైంది. ఈరోజు ఏ ఒక IAS ఆఫీసర్ కానీ ఏదైనా కానీ చూసినా కానీ చాలామంది కూడా కోచింగ్లు పోయి అద్దె ర్యాంకులు వస్తున్నాయి అని అక్క అలాంటిది లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్లో కూడా ఉచిత విద్య ఇవ్వాలని ఒక మంచి కాన్సెప్ట్ పెట్టింది. అదేవిధంగా కొన్ని లక్షల ఒక చిన్న రోగం వస్తే 1,00,000 2 లక్షలు కాదు, 5 లక్షలు 10 లక్షలు ఎంత వచ్చినా కానీ ఉచిత వైద్యం ఇవ్వాలని ఆ రెండు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా దీన్ని చాలా స్వాగతిస్తున్నారు. ఈరోజు మాకు నిజంగా అంటే మా మాటల ప్రభుత్వం కాదు, చేతలు చేసి చూపిస్తామని అక్క ముందుకు వచ్చింది. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది. ప్రతి నియోజకవర్గం కూడా ఇప్పుడు 20వ తారీఖు నుంచి మొన్న జెండా పండుగని తీసుకున్నాము. ఆ జెండా పండుగ ఎక్కడ చేసినా కానీ వేలాది మంది కూడా జనాలు రావడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ రక్షణ సేన అంటే తెలంగాణ రక్షణ సేన ఎక్కడైతే జెండా ఎగిరైతే అక్కడ వేల మంది కూడా వస్తున్నారు. ఈరోజు మంచి శుభసూచకంగా ముందుకెళ్తున్నాము. మేము ఖచ్చితంగా ముందుకుంటాము. ఈరోజు ప్రతిపక్షం అనేది ఎక్కడ కూడా లేదు, తెలంగాణలో ఏ పార్టీ కూడా లేదు. ఇది తెలంగాణ రక్షణ సేన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. ఈరోజు వెలుగుమట్ల బాధితులకు సంబంధించినటువంటి రాష్ట్రవ్యాప్త ఇష్యూ అయింది మనకు తెలుసు. ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు వచ్చారు, వీళ్ళు కూడా గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో వీళ్ళు కూడా కవిత టీఆర్ఎస్ పార్టీ తర్వాత డిఎస్పీ పార్టీ నాయకులతో కలిసి ఇక్కడికి వచ్చారు లోక్ భవన్కి. మాట్లాడదాం. మీ పేరేం పేరు, ఏం చెప్తాను? నా పేరు నవ్య. మేము వెలుగుమట్ల బాధితురాలని గత 8 సంవత్సరాల నుండి అక్కడే నివాసిస్తున్నాం. మేము ప్రభుత్వం ఎటువంటి నోటీస్ లేకుండా మాకు తెల్లారుజామున 4ంటికి వచ్చి మా ఇల్లు కూల్చడం జరిగింది. ఆ ఇల్లు కూల్చిన తర్వాతైనా మరి గవర్నమెంట్ 729 కూల్చిన వట్టికైనా ఇస్తా అని చెప్పింది. మరి ఆ 729 కూడా ఇవ్వకుండా 311 మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా 418 మాత్రం రోడ్డు మీదే ఉన్నారు. అంటే మాకు అందరికీ న్యాయం చేయాలి. ఎటువంటి అంటే నోటీస్ లేకుండా కూల్చారు కాబట్టి ఇల్లు కట్టించి 100 గజాలు ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అదే ఇప్పుడు ఇవ్వకుండా ఉంటే మేము ఇంకా వేరే ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే ఉన్నోళ్ళకి ఎన్నైనా ఇల్లులు ఉండొచ్చు, లేని వాళ్ళకి ఒక ఇల్లు ఉంటే తప్ప మేము ఎందుకు ఉండకూడదు? మనం జీవించే హక్కు లేదా? ఎక్కడ 8 సంవత్సరాల నుండి నివాసిస్తున్నాం మేము. మమ్మల్ని ఎందుకు అంత 4 గంటలకి తెల్లారుజామున పిల్లగాలను వేసుకొని కరెంటు లేకుండా నీళ్లు లేకుండా మేము
8 సంవత్సరాలు ఉంటున్నాం. మేము ఖచ్చితంగా మాకు ఇవ్వకపోతే మేము వేరే ఉద్యమానికైనా దిగుతాం, చావడానికైనా సిద్ధంగా ఉంటాం. సిచ్యువేషన్ నిజంగా ఇంట్లో నుంచి కూర్చున్నాడు ఎట్లా ఎట్లా అనిపించింది? మీరు 8 సంవత్సరాలు ఉన్నారు కదా. చాలా బాధేసింది. మా పిల్లగాళ్ళు కూడా అలవాటు అయ్యారు. బయట వేరే కిరాయికి తీసుకుంటే ఈ పిల్లలకి ఇద్దరికి కూడా జ్వరం కూడా వచ్చింది. అక్కడ అలవాటు అయ్యారు కదా, వేరే కాడు మన ఇంటికి పోదాంపా అమ్మ, మన ఇంటికి పోదాంపా అంటే మన ఇల్లు లేదు నాన్న, కూల్ చేశారన్నా కూడా అక్కడికే పోదామని ఏడ్చారు మా పిల్లలు. అయితే చాలా బాధగా ఉంది మాకు. గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు కవిత అండ్ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విషాదన్ కలిశారు. వాళ్ళ నుంచి భరోసా ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఏం కోరుతున్నారు రేవంత్ రెడ్డి? మాకేం లేదు, మాకు 100 గజాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇల్లు కట్టించాలి. ఎందుకంటే ఏ నోటీస్ లేకుండా ఇల్లు కూల్చారు కాబట్టి 100 గజాలు ఇవ్వాలి, వాళ్ళే ఇల్లు కట్టియాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరేం పేరు? నా పేరు ఉమారాణి అండి. మేము ఎన్ని సంవత్సరాల మట్టి ఆ గుట్ట మీద నివాసం ఉన్నామండి. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇల్లులు కూల్చారు. భక్తుదేరు కోసం వెళ్ళి ఇల్లు కట్టుకొని కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటానండి నేను. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అన్ని తీసి బయట పడేసేదాకా కూడా మాకు తెలియకుండా ఇల్లులు కూలగొట్టేశారు. న్యాయం జరగాల్సిందే. మాకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆగదండి. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఈ ముసలి వాళ్ళతో సహా అన్యాయంగా బయటపడేశారు. ఇచ్చేటప్పుడు కానీ ఇవి ఉండవు అని ఒక మాట చెప్పినా ఎవరికి వాళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా కాదు కదా. ఎందుకు ఇలా చేశారు ఈ ప్రభుత్వం అనేది మేము అడుగుతున్నాం. మాకు పోరాటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి, ఆగేది లేదు. ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం దీనికోసం. మీ పేరేం పేరు? నా పేరు కృష్ణ అండి. భూదాన ఎలుగుమట్ల బాజును. అదాతగా ఎలుగుమట్లో ఏ నోటీస్ లేకోకుండా మాకు ఇల్లును కూల్చారండి. అంబేద్కర్ భవన్లో 15 రోజుల నుంచి మీకు ఇస్తాను మాకు ఆశ పెట్టి బయటికి పంపారండి. అంబేద్కర్ భవన్ని కూడా సేమ్ అక్కడి నుంచి అయితే ఎట్లా పంపారో సేమ్ ఇక్కడి నుంచి కూడా మీకు ఇస్తామని మమ్మల్ని మోసం చేసింది, బయటికి పంపించింది. ఇప్పుడు గత కిరాయిలు కొంటున్నాం, ఆ కిరాయిలు వెళ్ళక మా ఇల్లులు కూలిపోయి మీ ఏటి దిక్కు స్థితిలో ఉన్నాం. మేము మళ్ళీ మంత్రులను కలవటం, కలెక్టర్ కలవటం, ఆర్ఏ గారిని, జేసీ గారిని, కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరినీ కలిసాం. పొంగులేటి సేనన్న కూడా కలిసాం. మాకు వీళ్ళందరూ మాకు 10 రోజులు టైం పెట్టారు. ఇప్పటికి 7 రోజులు అయింది. 3 రోజులలో మాకు ఇంకా ఎటువంటి నోటీసులు లేకపోతే, మాకు న్యాయం జరగకపోతే 729 మట్టుకి మీరే ప్రకటించారు కదా కూల్చామని. మీరే మీకు 100 గజాలు అదే భూదాన స్థలాలు 100 గజాలు ఇచ్చి మీరు ఇల్లు కట్టాల్సిందిగా మా డిమాండ్. ఒకలా మీరు ఏమైనా సందర్భం ఇంకా 3 రోజులు చూసి మా ఉద్యమం ఆగదు. ఇది భారత్న మీ ఉద్యమం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, నా పేరు కృష్ణారావు అండి. భూదాన్ భూమిలో మా ఇల్లు కూడా ప్రభుత్వం కూల్చేయడం జరిగింది. ఆ రోజు తెల్లారుజామున వచ్చి బలవంతంగా సామాన్లు బయటపడేసి ఏమీ తినలేదు, వండుకోలేదు, పసిపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఏమీ చూడలేదు. అన్యాయంగా తీసిపోయి బయటపడేశారు సామాన్లు. బయట దగ్గర నుంచి ట్రాక్టర్లలో లోడ్ వేసుకొని అంబేద్కర్ భవన్లో పడేశారు తీసిపోయి. అంటే మీరు చూడండి, ఒక గొర్రెల మంద, ఒక కోళ్ళు ఉంటాయి కదా, ఫారెన్ కోళ్ళు, వాటితో సమానం అండి మేము. మాకు ఆత్మగౌరవం లేదా? కూల్చి తీసుకొచ్చి సామాన్లు అక్కడ పెట్టేస్తారు. చాలా రోజులు ఉద్యమం చేసిన తర్వాత ప్రజా ఉద్యమాన్ని తట్టుకోలేక ఒక 311 ప్రకటించి అంబేద్కర్ భవన్ నుంచి సామాన్లు బయటపడేసి మళ్ళీ అక్కడ నుంచి ఖాళీ చేసి ఆర్డీఓ గారు స్వయంగా ప్రకటించారు. ఏమని? మీకు విడతల వారీగా మిమ్మల్ని కూడా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుంది, థర్డ్ లిస్ట్ ఉంటుంది, ఇది నిరంతర ప్రక్రియ అని ఆ రోజు మాకు హామీ ఇచ్చి సామాన్లని బయటపడేసి బయటికి పంపించారు కదా. ఏది ఇంతమటికి రాలేదే? ఎక్కడో అక్కడ చెట్టుకోకూడదు, పుట్టుకోకూడదు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. పసిపిల్లలు జేసీబీ కనబడితే భయపడుతున్నారండి, ఏడుస్తున్నారు. జేసీబీ చూసి పారిపోతున్నారు ఇంట్లోకి. జేసీబీ అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇదా ప్రభుత్వం? ప్రజలను భయపెట్టండి ప్రభుత్వం అంటే? హామీ ఇచ్చారు కదా, మీరే ఇచ్చారు కదా హామీ. 729 మంది కూల్చామని చెప్తున్నారు. మరి 729 ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? 311 ఇచ్చి ఎందుకు ఆపుతున్నారు? స్థలం లేదా? మీరే చెప్తున్నారు 62 ఎకరాలు అయితే కాదు 31 ఎకరం అంటున్నారు. 31 ఎకరంలో 7 ఎకరాలు మాత్రమే పంచారు సార్ ఇప్పటివరకు 311 మందికి. 101 మందికి ఏమో పల్లెటూరులో ఇందిరామ స్కీమ్స్ ఇచ్చేశారు. ఇందిరామ స్కీము ఊళ్ళో ఇవ్వటమేంటి సార్? నాకు అర్థం కాదు. ఆల్రెడీ వీళ్ళు పట్టుకుట్టు కోసమే కదా ఖమ్మం వచ్చి బతికేది. 8 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్నారు కదా. 8 సంవత్సరాలు కూడా కాదు, వాళ్ళు వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అక్కడొకళ్ళు రెంట్కి ఉండి ఉండలేక తీసుకొచ్చి అక్కడ చిన్న గుడిసే వాళ్ళకి చేతనాన్ని తీసుకున్నారు. కొంతమంది పర్మనెంట్ శాశ్వత గృహాలు కట్టుకున్నారు. సార్, ఆ శాశ్వత గృహాల్లో ఉండి నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే వచ్చి సర్వే చేయొచ్చు కదా, నిజంగా పేదలా కాదని సర్వే చేసి. సార్, నా డిమాండ్ ఏంటంటే, మాకు ఆర్థికంగా నష్టపరిచారు. మా డిమాండ్ ఏంటంటే, ఆర్థికంగా మమ్మల్ని నష్టపరిచారు. మా సామాజికంగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు సార్. సామాజికంగా దెబ్బతీశారు. మా దుఃఖానికి కారణమయ్యారు. మాకు ఇదే ఆత్మగౌరవం కావాలంటే మాకు ప్రభుత్వం వారే అదే వెలుగుమట్లలో 100 గజాల చొప్పున ఇల్లు వాళ్ళే నిర్మించి మమ్మల్ని ఆత్మగౌరవంతో ఆ ఇంటికి గృహప్రవేశం చేయాలి సార్. ఇదే మా డిమాండ్. ఈ వెలుగుమట్ల బాధితుల సమస్య తీరినట్టే తీరింది ప్రభుత్వ ప్రకటనతో, కానీ మళ్ళీ యథావిధిగా మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళకి అన్నిలు
కనీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంట్లో తెలియకుండా ఉదయం 4 గంటలకు వచ్చి ఇల్లు కూల్చినటువంటి ఘటన ఉంది. ప్రభుత్వం ఎంత రియాక్షన్ ఇవ్వాలి, మంత్రులు మాట్లాడుతున్నారు, టైం ఇస్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారో అందరికీ న్యాయం చేయాలి, లేదంటే మాత్రం పెద్ద ఎత్తున దీనిపైన గ్రౌండ్లో ప్రజా పోరాటం చేయడానికి మిగతా ఎవరైతే మాకు సహకరిస్తారో వాళ్ళతో కలిసి ముందుకెళ్తామనేటువంటి స్టేట్మెంట్ బాధితులు చేస్తూ ఉన్నారు. గవర్నర్ ఆఫీస్కి వచ్చారు. లోక్ భవన్ శివప్రసాద్ శుక్లా వీరికి భరోసా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది పార్టీ నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం చేస్తుందో ప్రభుత్వం. ఇంకా 3 రోజుల టైం ఉందంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టైం ఇచ్చారంటున్నారు. 3 రోజుల లోపల వాళ్ళు ప్రకటన రాకపోతే కార్యాచరణ ఉంటుందంటే స్టేట్మెంట్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, లోక్ భవన్, హైదరాబాద్.